మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే సంకటహర చతుర్థి. అద్భుతమైన రోజు. ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తున్న విశేషమైన రోజు. జీవితంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, జాతకంలో ఎలాంటి గ్రహదోషాలు ఇబ్బంది పెడుతున్నా, వ్యాపారంలో నష్టాలు వస్తున్నా, అప్పుల ఊబిలో కూరుకుపోయి బయటపడే మార్గం తెలియక బాధపడుతున్నా, ఈ సంకటహర చతుర్థి రోజున చేసే పూజలు, పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయి. సాధారణంగా పూజలలో మనం ఎన్నో రకాల పూలను, పత్రాలను ఉపయోగిస్తూ ఉంటాము. అయితే వినాయకుడి పూజలో మందార చెట్టుకు, మందార పూలకు మరియు మందార ఆకులకు ఉన్న ప్రాధాన్యత అంతానింత కాదు. మందార చెట్టు గురించి మనలో చాలా మందికి తెలియని ఎన్నో రహస్యాలు, గొప్ప విషయాలు ఆధ్యాత్మిక గ్రంథాలలో దాగి ఉన్నాయి. మందార చెట్టును కేవలం ఒక సాధారణ మొక్కగా చూడకూడదు. అది సాక్షాత్తు దైవ స్వరూపం. ఈ మందార చెట్టు వేర్లలో బ్రహ్మదేవుడు, కాండంలో విష్ణుమూర్తి, అగ్రభాగంలో పరమశివుడు కొలువై ఉంటారని పెద్దలు చెప్తారు. అంతేకాదు, మందార చెట్టుకు నకారాత్మక శక్తిని, అంటే ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీని పూర్తిగా లాగేసుకునే అద్భుతమైన శక్తి ఉంది. ఎవరింట్లో అయితే మందార చెట్టు చక్కగా పెరుగుతుందో అక్కడ లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది. ముఖ్యంగా జాతకంలో కుజదోషం ఉన్నవారు, రాహుకేతువుల ప్రభావంతో ఇబ్బంది పడేవారు మందార చెట్టును పూజించడం వల్ల ఆ దోషాల తీవ్రత తగ్గుతుంది. మందార ఆకులలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ శక్తి ఉంటుంది. ఈ ఆకులను ఉపయోగించి చేసే పరిహార పూజలకు లక్ష్మీప్రదం కలిగించే శక్తి ఉంది. మందార ఆకు పచ్చదనం బుధగ్రహాన్ని సూచిస్తే, దానిలోని దైవిక శక్తి సకల సంపదలను ఇచ్చే కుబేరుడిని ఆకర్షిస్తుంది. ఎవరైతే తీవ్రమైన ధన నష్టాలతో బాధపడుతుంటారో వారికి మందార ఆకు ఒక సంజీవినిలా పనిచేస్తుంది. ఈ చెట్టు యొక్క రహస్యాలను తెలుసుకుని సరైన రోజున దీనితో పరిహారం చేస్తే పేదవాడు సైతం కోటీశ్వరుడు అవడం ఖాయం. రేపు రాబోయే ఈ సంకటహర చతుర్థి రోజు రాత్రి 7 గంటల లోపు మందార ఆకుతో మీరొక చిన్న పరిహారం చేస్తే చాలు, మీ జాతకమే మారిపోతుంది. మీ జాతకంలో ఎంతటి దారుణమైన దరిద్ర యోగమున్నా, గ్రహాల అనుకూలత లేకపోయినా వాటన్నింటినీ తుడిచిపెట్టేసి మీ జీవితంలో లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. శని దోషాలు, నరదృష్టి, వ్యాపార బంధనాలు అన్నీ తొలగిపోయి మీరు పట్టినదల్లా బంగారంగా మారుతుంది. ఈ ఒక్క రాత్రి చేసే చిన్న పరిహారంతో మీ కష్టాలన్నీ తీరిపోయి మీ ఇంట్లోకి ధన ప్రవాహం మొదలవుతుంది. జాతకం పూర్తిగా అనుకూలంగా మారిపోయి రావలసిన బాకీలు వసూలవుతాయి. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. లక్షలు కాదు, కోట్లు వచ్చి చేరడం మీరు కళ్ళారా చూస్తారు. అంతటి శక్తివంతమైన పరిహారం ఇది. మరింతకీ ఈ సంకటహర చతుర్థి రోజు రాత్రి 7 గంటల లోపు ఈ మందార ఆకుతో ఏమి చేయాలో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మీకొక చిన్న విన్నపం. ఈ వీడియోను ఇప్పటి వరకు లైక్ చేయకపోతే వెంటనే ఒక చిన్న లైక్ కొట్టి కింద కామెంట్ సెక్షన్లో పూర్తి నమ్మకంతో ఓం శ్రీ గణేశాయ నమః అని కామెంట్ పెట్టండి. ఎవరైతే కామెంట్ పెడతారో వారికి ఆ వినాయకుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. పవిత్రమైన కాశీనగరంలోని ఒక ఇరుకైన చీకటి సందు, ఆ సందు చివరన ఉన్న ఒక చిన్న పూరి గుడిసె గోడకు పాతబడిపోయిన వినాయకుడి పటం ఒకటి వేలాడుతోంది. ఆ పటం ముందు మాధవనే నిరుపేద రిక్షా కార్మికుడు నేలపరి మోకాళ్ళ మీద కూర్చుని కళ్ళు మూసుకుని 2 చేతులు జోడించి ఎంతో భక్తితో ప్రార్థిస్తున్నాడు. అతని పక్కనే అతని భార్య సీత తీవ్రమైన అలసటతో నీరసంగా కూర్చనుంది. తెల్లవారి ఎంతో సమయమైంది. చుట్టుపక్కల ఇళ్లలో పనుల హడావిడి, పండుగ సన్నాహాలు మొదలయ్యాయి. సీత తన భర్తను చూసి నిట్టూరుస్తూ, ఏవండి, తెల్లవారి ఎంతో సమయమైంది, ఇంకా ఇలా ఆ వినాయకుడి పటం ముందే కూర్చుంటే ఎలా? రేపు మనకు ఎంతో పెద్ద పండుగ అయిన వినాయక చవితి రాబోతోంది. కానీ మన ఇంట్లో కనీసం స్వామివారి ముందు దీపం పెట్టడానికి కూడా ఒక చుక్క నూనె లేదు. పండుగ పూట ఇల్లంతా చీకటిగా ఉంచాలా? మన కష్టాలు ఎప్పటికి తీరుతాయి అని ఎంతో బాధగా అడిగింది. మాధవ్ కళ్ళు తెరిచి దీనంగా ఆ స్వామి వైపు చూస్తూ, సీత, నేను కూడా ఆ విఘ్నేశ్వరుడికే నా బాధలన్నీ చెప్పుకుంటున్నాను. తండ్రి గణపయ్య, రేపు నీ నవరాత్రుల పండుగ ప్రారంభం కాబోతోంది. కానీ నా ఇల్లేమో ఇలా దారిద్ర్యంతో చీకటిగా ఉంది. నలుగురిలో నా పరువు నిలబెట్టు తండ్రి, మాకు ఏదైనా ఒక మంచి దారి చూపించు అని ఆ దేవుడిని వేడుకుంటున్నాను. ఆయన మనల్ని తప్పక రక్షిస్తాడు అన్నాడు. సీత అతని వైపు జాలిగా చూస్తూ, మీ భక్తే మిమ్మల్ని, మన కుటుంబాన్ని కాపాడాలి. నిన్న సాయంత్రం
ఆ వడ్డీ వ్యాపారి భూపతిగాడు మన ఇంటికి వచ్చి వెళ్ళాడు. ఆ సంగతి మీకు తెలుసా అని అడిగింది. ఆ మాట వినగానే మాధవ్ ముఖంలో ఆందోళన, భయం వ్యక్తమయ్యాయి. భూపతి వచ్చాడా? ఏమన్నాడు సీత? వాడేమైనా గొడవ చేశాడా అని కంగారుగా అడిగాడు. సీత కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా రేపే ఆఖరి రోజు అని గట్టిగా అరిచాడు. ఎలాగైనా రేపటికల్లా అప్పు మొత్తం వడ్డీతో సహా చెల్లించాలని, లేకపోతే మీకున్న ఒకే ఒక్క రిక్షాను బలాత్కారంగా లాక్కుపోతానని అందరి ముందు బెదిరించి వెళ్ళాడు అని చెప్పింది. ఆ మాటలకు మాధవ్ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురై, ఏంటి, నా రిక్షా లాక్కుపోతాడా? అది నా ప్రాణం, నా కుటుంబానికి జీవనాధారం కదా, అది లేకపోతే నేను ఎలా బ్రతకాలి అని ఆవేశపడ్డాడు. సీత అతడిని శాంతింపు చేస్తూ, ఆవేశపడకండేవండి, వాడి క్రూరత్వం గురించి మీకు తెలియంది కాదు. ఆ రిక్షా కూడా పోతే మనం రోడ్డున పడతాం. అది చాలదన్నట్టు మా అమ్మకు నిన్న రాత్రి నుండి జ్వరం మళ్ళీ తిరగబెట్టింది. ఒళ్ళంతా సెగలు పొగలు కక్కుతోంది. వైద్యులు వచ్చి చూసి అర్జెంటుగా మందులు తేవాలన్నారు. దానికి కూడా చాలా డబ్బు కావాలి. ఇప్పుడు ఏం చెయ్యాలో నాకైతే తోచడం లేదు అని ఏడ్చేసింది. మాధవ్ సీత చేతులు పట్టుకొని, నువ్వస్సలు బాధపడకు సీత, నా గణపయ్య నన్ను ఎప్పుడూ చేతులు విరవడు. నాకాయన మీద గట్టి నమ్మకముంది. నేనిప్పుడే రిక్షా తీసుకుని బజారుకు వెళ్తాను. ఎలాగోలా కష్టపడి డబ్బు సంపాదించుకొస్తాను అని ధైర్యం చెప్పి రిక్షా తీసుకుని బయలుదేరాడు. మధ్యాహ్నమయింది. కాశీ వీధుల్లో మండుటెండ నిప్పులు కురిపిస్తోంది. మాధవ్ ఆ ఎండలో అలసిపోయి తన పాత రిక్షాను ఒక పెద్ద మర్రి చెట్టు నీడన ఆపాడు. అతని స్నేహితుడు, తోటి రిక్షా కార్మికుడు అయిన గోపి కూడా పక్కనే తన రిక్షాను ఆపి కూర్చుని ఉన్నాడు. గోపి మాధవ్ వైపు చూసి, ఏం మాధవ్, ఈరోజు బోని అయినా అయిందా? నాకు పొద్దుటి నుండి కేవలం 10 రూపాయలు మాత్రమే వచ్చాయి. ఈ ఎండకు జనాలెవరూ బయటకు రావడం లేదు. అందరూ ఇళ్లల్లోనే ఉండిపోయారు. ఈరోజు మనకు గండంగానే ఉంది అన్నాడు. మాధవ్ నిరాశగా నిట్టూరుస్తూ, నా పరిస్థితి కూడా అంతే గోపి. పొద్దుటి నుండి ఒక్క సవారీ కూడా దొరకలేదు. కానీ నాకు ఈరోజు ఎలాగైనా చాలా డబ్బు కావాలి. ఆ భూపతిగాడు ఇచ్చిన గడువు రేపటితో ముగుస్తోంది అని అంటుండగానే గోపి రోడ్డు వైపు చూసి, అదిగో ఆ జలగ పేరెత్తగానే వాడే ఇటు వస్తున్నాడు చూడు, కాస్త జాగ్రత్తగా ఉండు అన్నాడు. భూపతి తన 2 అనుచరులతో కలిసి గర్వంగా మీసం తిప్పుకుంటూ అక్కడికి వచ్చాడు. మాధవ్ను చూసి వెటకారంగా నవ్వుతూ, ఏంట్రా మాధవ్, ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావు? ఏమైనా ధ్యానం చేస్తున్నావా? నీ వినాయకుడు వచ్చి నీ చేతిలో బంగారు నాణాల మూట పెడతాడని ఆకాశం వైపు చూస్తున్నావా? అంత భక్తి ఉంటే నీ దేవుడు నిన్ను ఎందుకిలా రోడ్డున పడేస్తాడు అని ఎగతాళి చేశాడు. మాధవ్ లేచి నిలబడి చేతులు జోడించి, నమస్కారం భూపతి గారు, పని కోసమే ఎదురు చూస్తున్నాను. దయచేసి నా పరిస్థితి అర్థం చేసుకోండి అని వినయంగా అడిగాడు. భూపతి కళ్ళు ఎర్రచేసి, గుర్తుపెట్టుకో మాధవ్, రేపు ఉదయంలోపు నా డబ్బు నా చేతికి రావాలి. లేకపోతే ఈ రిక్షా నా వశమవుతుంది. దీన్ని అమ్మి నా డబ్బు నేను వసూలు చేసుకుంటాను అని గర్జించాడు. మాధవ్ దీనంగా, దయచేయండి బాబయ్య, నా అత్తగారి ప్రాణం మీదకు వచ్చింది. ఆమెకు జ్వరం ఎక్కువగా ఉంది. మందులు కొనాలి. నాకు 1 వారం రోజులు సమయం ఇవ్వండి అని వేడుకున్నాడు. భూపతి క్రూరంగా నవ్వి, ఆ జబ్బుల నాటకాలు నా దగ్గర వద్దు. రేపు ఉదయం అంతే. నీ దేవుడు నిన్ను ఎలా కాపాడుతాడో నేను కూడా చూస్తాను. నీ రిక్షా వెనుక ఉన్న ఈ బొమ్మేనా నిన్ను కాపాడేది అంటూ రిక్షాకున్న వినాయకుడి పటాన్ని చూపించి హేళన చేశాడు. మాధవ్ ఆ మాటలకు తట్టుకోలేక, భూపతిగారు, నన్ను ఏమైనా అనండి, నా కష్టాన్ని అవమానించండి, కానీ నా స్వామిని అంటే మాత్రం నేను ఊరుకోను అని గట్టిగా చెప్పాడు. భూపతి కోపంతో ఊగిపోతూ, ఓహో, నీకింత ధైర్యం రా, రేపు ఉదయం చూస్తానని సంగతి, పదండిరా అంటూ తన మనుషులతో కలిసి పొగరుగా వెళ్ళిపోయాడు. భూపతి వెళ్ళిపోగానే మాధవ్ నిస్సహాయతతో కన్నీళ్లతో అక్కడే కూలపోయాడు. గోపి అతడిని ఓదారుస్తూ, శాంతించు మాధవ్, ఇప్పుడు బాధపడి ఏం లాభం? ఆ దేవుడే ఏదో ఒక దారి చూపిస్తాడు, ధైర్యంగా ఉండు అన్నాడు. మాధవ్ ఆకాశం వైపు చూస్తూ, స్వామి గణపయ్య, చూసావా, నా ముందే నిన్ను ఎంతగా అవమానించాడు? నా పరువు, నా జీవనాధారం, నా కుటుంబ భారం అన్నీ మీ చేతుల్లోనే పెట్టాను. నన్ను నలుగురిలో నవ్వుల పాలు చేయకు తండ్రి. ఆ భూపతి అన్న మాటలు నా గుండెను ముక్కలు చేశాయి. నా రిక్షా మీద నీ పటం ఉంది. నన్ను రోడ్డున పడేస్తే అది నీకు కూడా అవమానమే కదా తండ్రి. దయచేసి ఏదైనా దారి చూపించు.
ఒక్క సవారీ అయినా పంపించు స్వామి అని ఆర్తిగా మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. మాధవ్ అలా కళ్ళు మూసుకొని కన్నీరు మున్నీరుగా ప్రార్థిస్తుండగా హఠాత్తుగా ఒక గంభీరమైన మధురమైన గొంతు వినిపించింది. రిక్షా ఖాళీగా ఉందా అని. ఆ శబ్దానికి మాధవ్ ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూస్తే అతని ఎదురుగా ఒక ధనికుడు నిలబడి ఉన్నాడు. ఆయన ముఖంలో ఒక దివ్యమైన తేజస్సు, కళ్ళల్లో అంతులేని కరుణ, పెదవులపై చిరునవ్వు కనిపిస్తున్నాయి. ఆయన ధరించిన వస్త్రాలు ఎంతో విలువైనవిగా ఉన్నాయి. ఆయన చుట్టూ ఒక కమ్మని సువాసన వ్యాపించి ఉంది. మాధవ్ వెంటనే లేచి నిలబడి, అయ్యా, అవునండి, ఖాళీగానే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళాలి బాబూ అని వినయంగా అడిగారు. ఆ ధనవంతుడి చిరునవ్వు నవ్వుతూ, నన్ను గంగానది ఒడ్డున ఉన్న ఆ పెద్ద వినాయకుడి గుడి దగ్గర దింపుతావా అని అడిగాడు. మాధవ్ ఆశ్చర్యపోతూ, ఆ పెద్ద గుడి కాయ్యా, అది ఇక్కడ నుండి చాలా దూరం, పైగా అక్కడికి వెళ్ళే దారి కూడా అస్సలు బాగోదు, ఎత్తుపల్లాలు రాళ్ళు రప్పలతో ఉంటుంది, నా పాత రిక్షా అంత దూరం లాగదలదో లేదో అని భయంగా ఉంది బాబూ అన్నాడు. అందుకు ఆ ధనవంతుడు, నాకు తెలుసు సోదరా, కానీ నీ రిక్షాకు ఒక మంచి రక్షణ ఉంది, ఆయనే మనల్ని క్షేమంగా చేరుస్తాడు, ఎంత అడుగుతావో చెప్పు అన్నాడు. మాధవ్ కాస్త ఆలోచించి, మీ దయ అయ్యా, ఒక 20 రూపాయలు ఇవ్వండి చాలు అన్నాడు. ఆ ధనవంతుడు నవ్వి, 20 రూపాయలా? ఈ ఎండలో అంత దూరం కష్టపడడానికి అది చాలా తక్కువ, నేను నీకు 50 రూపాయలు ఇస్తాను, సరేనా అన్నాడు. మాధవ్ ఆనందంతో, 50 రూపాయలా అయ్యా? మీరు నా పాలిట దేవుడిలా వచ్చారు, తప్పకుండా వెళ్దాం, రండి కూర్చోండి అంటూ ఆయనను రిక్షాలో కూర్చోబెట్టుకున్నాడు. పద మాధవ్, ఆలస్యమవుతోంది అని ఆ ధనవంతుడు చెప్పగానే మాధవ్ రిక్షా తొక్కడం మొదలుపెట్టాడు. అయితే అతనికి ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది. ఆ పాత రిక్షా మామూలుగా అయితే ఎంతో బరువుగా ఉండేది, కానీ ఇప్పుడది గాలిలో తేలే పువ్వుల కంటే తేలికగా కదులుతోంది. ఎంత ఎత్తుపల్లాలు దారి వచ్చినా మాధవ్కు అస్సలు అలుపు గాని శ్రమ గాని అనిపించడం లేదు. కాసేపు ప్రయాణం సాగిన తర్వాత వెనుక కూర్చున్న ధనవంతుడు, నువ్వు రిక్షా చాలా బాగా నడుపుతున్నావు మాధవ్ అని మెచ్చుకున్నాడు. మాధవ్ సంతోషంగా, నా తండ్రి నుండి నేర్చుకున్నానయ్యా ఈ పనిని, ఆయన కూడా ఇక్కడే రిక్షా కార్మికుడిగా ఉండేవారు అన్నాడు. అప్పుడు ఆ ధనవంతుడు, కానీ ఈ మధ్య నీకు సంపాదన సరిగ్గా లేక చాలా ఇబ్బంది పడుతున్నావు అంతే కదా అని అడిగాడు. మాధవ్ ఆశ్చర్యపోతూ, అవునండి, కానీ మీకు ఆ విషయం ఎలా తెలుసు అని అడిగాడు. అందుకు ఆయన నవ్వి, నీ మనసులో ఒక పెద్ద చింత ఉంది మాధవ్, నీ భార్య సీత, ఆమె తల్లి ఆరోగ్యం గురించా లేక భూపతి అనే వడ్డీ వ్యాపారి గురించా అని అడిగాడు. ఆ మాటలు వినగానే మాధవ్ గుండె ఆగినంత పనైంది. రిక్షాను ఒక్కసారిగా రోడ్డు పక్కన ఆపేసి వెనక్కి తిరిగి ఆ ధనవంతుడి వైపు భయంతో ఆశ్చర్యంతో చూశాడు. అయ్యా, మీరెవరు? నా భార్య పేరు సీత అని, భూపతి పేరు, మా అత్తగారి అనారోగ్యం గురించి ఇవన్నీ మీకెలా తెలిసాయి? మీరెప్పుడూ మా సందులోకి రాలేది అని గంభీరంగా అడిగాడు. ఆ ధనవంతుడు పెద్దగా నవ్వి, శాంతించు మాధవ్, ముందు రిక్షా నడుపు, సమయం మించిపోతుంది, నేను నీ ప్రార్థనలను విన్నవాడని, ఆ భూపతిని దేవుణ్ణి నిన్ను అవమానించడం కూడా నేను చూశాను. ఏ పరిస్థితిలోనూ మనుషులు విశ్వాసం కోల్పోకూడదు. నువ్వు ఉదయం నుండి ఏమీ తిననట్టున్నావు, చాలా అలసిపోయావు, ఇదిగో ఈ లడ్డు తీసుకో అంటూ తన సంచిలోంచి ఒక పెద్ద సువాసనలు వెదజల్లుతున్న ఉండ్రాళ్ల లడ్డూను మాధవ్ చేతిలో పెట్టాడు. మాధవ్ ఆ లడ్డూని చూసి, అయ్యో వద్దు బాబు, ఇది దేవుడి ప్రసాదంలా ఉంది, నేనెలా తినగలను అన్నాడు. దానికి ఆయన, ప్రసాదాన్ని ఎప్పుడూ తిరస్కరించకూడదు మాధవ్, తిను, నీ నీరసం అంతా పోతుంది అని ప్రేమగా ఆజ్ఞాపించాడు. మాధవ్ భక్తితో ఆ లడ్డూని కళ్ళకద్దుకుని కొంచెం కొరికాడు. అది నోట్లో పెట్టుకోగాని అతని శరీరంలో ఒక తెలియని అద్భుతమైన దివ్యశక్తి ప్రవహించడం ప్రారంభమైంది. అంతవరకు ఉన్న ఆకలి, దాహం, ఎండ తీవ్రత, నీరసం అన్నీ ఒక్క క్షణంలో మాయమైపోయాయి. మాధవ్ ఆశ్చర్యంతో, అద్భుతం, ఇదేం రుచి, నా నరాల్లో ఒక కొత్త శక్తి ప్రవహిస్తోంది, ఈయన సామాన్యమైన మనిషి కాదు అని మనసులో అనుకున్నాడు. ఆ ధనవంతుడు నవ్వుతూ, ఏమైంది మాధవ్, బలం వచ్చిందా? పద, గుడికి సమయమవుతోంది అండంతో మాధవ్, అయ్యా మీరు దైవ సమానులు అంటూ రెట్టించిన ఉత్సాహంతో రిక్షాను లాగడం ప్రారంభించాడు. సాధారణంగా గంట సమయం పట్టే ఆ సుదీర్ఘ ప్రయాణం కేవలం అరగంటలోనే పూర్తయింది. వారు పెద్ద వినాయకుడి గుడి ముందు వచ్చి ఆగారు. మాధవ్ రిక్షా ఆపి, వచ్చేసాం బాబు, ఇదే ఆ పెద్ద గుడి అన్నాడు. ఆ ధనవంతుడు రిక్షా దిగి,
చాలా ధన్యవాదాలు మాధవ్. నువ్వు చెప్పిన సమయం కంటే చాలా త్వరగానే నన్ను ఇక్కడికి చేర్చావు. ఇదిగో ఇది తీసుకో అంటూ ఒక బరువైన పట్టు సంచిని మాధవ్ చేతిలో పెట్టాడు. మాధవ్ ఆ సంచిని పట్టుకుని, అయ్యా, ఇది చాలా బరువుగా ఉంది. నాకు మీరిస్తానన్న 50 రూపాయలు ఇస్తే చాలు, ఇదంతా వద్దు బాబు అన్నాడు. అందుకా ధనవంతుడు, మాధవ్, నువ్వు నా నిజమైన భక్తుడివి. పండుగ పూట నీ కుటుంబం బాధపడటం నేను చూడలేను. ఇది నీ నిష్కల్మషమైన భక్తికి, నీ నిజాయితీకి నేనిస్తున్న బహుమతి అన్నాడు. మాధవ్ గొంతు పూడుకుపోగా, బాబు, మీ మాటలు, నా పేరు, నా బాధలు మీకెలా తెలిసాయి? అసలు మీరెవరు అని అడిగాడు. అప్పుడు ఆ ధనవంతుడు, అవును మాధవ్, నా పరువు నిలబెట్టు తండ్రి అని నన్ను అడిగావు కదా. ఆ భూపతి నన్ను అవమానించినప్పుడు నాకంటే నువ్వే ఎక్కువ బాధపడ్డావు. నువ్వు ప్రతిరోజు ఎవరినైతే నమ్మి తలుచుకుంటావో ఆ విఘ్నేశ్వరుడిని నేనే అని పలికాడు. ఆ మాట పూర్తవగానే మాధవ్ కళ్ల ముందే ఆ ధనవంతుడి రూపం మాయమైపోయింది. ఆ స్థానంలో కోటి సూర్యుల దివ్యమైన కాంతంతో, చతుర్భుజాలతో ఏకదంతుడైన సాక్షాత్తు శ్రీ వినాయక స్వామి ప్రత్యక్షమయ్యాడు. ఆ అద్భుత దృశ్యాన్ని చూసిన మాధవ్ కళ్ల నుండి ఆనందాశ్రువులు ధారలుగా కరిగాయి. ఆయన పాదాలపై పడి, తండ్రి గణపయ్య, విఘ్నేశ్వర, సాక్షాత్తు నువ్వే నా రిక్షాలో వచ్చావా? నిన్ను గుర్తుపట్టలేకపోయాను తండ్రి, నన్ను క్షమించు అని వేడుకున్నారు. స్వామి కరుణతో చిరునవ్వు నవ్వి, లేదు మాధవ్, నువ్వు ఏ తప్పు చేయలేదు. నీ భక్తిలో ఎటువంటి కల్మషం లేదు. అందుకే నీ ఆర్తితో కూడిన ప్రార్థన నన్ను కదిలించింది. నా భక్తులను నేనెప్పుడూ ఒంటరిగా వదిలేయను అన్నాడు. మాధవ్ భయంగా, స్వామి, మరి ఆ భూపతి అని అడిగాడు. గణేశుడు నవ్వి, ఆ భూపతి గర్వాన్ని అణచడానికే ఈ లీలలన్నీ చేశాను. ఈ పట్టు సంచిలోని ధనంతో నీ అప్పులన్నీ తీరిపోతాయి. నీ అత్తగారి వైద్యానికి, మీరిద్దరూ సంతోషంగా పండుగ చేసుకోవడానికి సరిపడా ధనం ఇందులో ఉంది. నీ నిజాయితీకి, భక్తికి ఇది నా బహుమతి. వెళ్ళు మాధవ్, సంతోషంగా పండుగ చేసుకో. కానీ ఒక్కటి గుర్తుంచుకు, ఈ ధనం చూసి ఎప్పుడూ గర్వపడకు. నీ ధర్మమే నిన్నెల్లప్పుడూ కాపాడుతుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు. మాధవ్ వెంటనే గుడి లోపలికి పరిగెత్తాడు. గర్భగుడిలో ఉన్న వినాయకుడి విగ్రహం వైపు చూడగా ఆ విగ్రహం కూడా తన వైపే చూసి చిరునవ్వు నవ్వుతున్నట్లు కనిపించింది. మాధవ్ ఆ బంగారు నాణాల సంచిని తీసుకుని బజారుకు వెళ్ళి ఇంటికి కావలసిన పప్పులు, ఉప్పులు, పిండి వంటల సామాగ్రి, దీపారాధనకు నూనె, బట్టలు మరియు తన అత్తగారికి కావలసిన విలువైన మందులన్నీ కొన్నాడు. వాటన్నింటినీ రిక్షాలో వేసుకుని ఇంటికి వెళ్ళాడు. సీత ఆశ్చర్యంగా, ఆనందంగా వాటన్నింటినీ చూస్తూ, ఏవండి, ఇవన్నీ ఎక్కడివి? ఇంత డబ్బు మీకు ఎలా వచ్చింది? ఎవరైనా సహాయం చేశారా అని అడిగింది. మాధవ్ కళ్ళలో ఆనంద బాష్పాలు తుడుచుకుంటూ, చెప్పాను కదా సీత, నా గణపయ్య నన్ను కాపాడుతాడని. ఈరోజు నా రిక్షాకు వచ్చిన ఆ దివ్యమైన సవారీ ఎవరో తెలుసా? సాక్షాత్తు ఆ విఘ్నేశ్వర స్వామివారే అని జరిగిందంతా వివరించాడు. ఆ మాటలు విన్న సీత చేతులు జోడించి, నిజంగానండి, ఆ స్వామి ఎంత దయామయుడు, మనలాంటి పేదవారిని కూడా కరుణించాడా అని భక్తితో ఉప్పొంగిపోయింది. వెంటనే భర్త తెచ్చిన మందులను తన తల్లికి ఇచ్చింది. ఆ మందులు వేసుకోగానే ఆమె జ్వరం కూడా తగ్గి ప్రశాంతంగా నిద్రపోయింది. సరిగ్గా అదే సమయంలో వడ్డీ వ్యాపారి భూపతి కోపంతో ఊగిపోతూ గట్టిగా తలుపు తట్టాడు. ఏయ్ మాధవ్, బయటకురా, నా డబ్బు కడతావా లేక నీ రిక్షాను లాక్కోమంటావా అని అరిచాడు. మాధవ్ ప్రశాంతంగా బయటకు వచ్చి, భూపతి గారు, శాంతించండి, మీ అప్పును వడ్డీతో సహా తీసుకోండి అంటూ ఆ పట్టు సంచి నుండి కొన్ని మెరుస్తున్న బంగారు నాణాలను తీసి భూపతి చేతిలో పెట్టాడు. ఆ నాణాలను చూసి భూపతి కళ్ళు బైర్లు కమ్మాయి. బంగారు నాణాలా? నీలాంటి రిక్షావాడికి వెక్కడివిరా? ఎక్కడైనా దొంగతనం చేశావా అని గద్దించాడు. మాధవ్ నవ్వి, లేదు భూపతి గారు, ఈరోజు నా రిక్షాలో ఒక పెద్దాయన సవారీగా వచ్చారు. ఆయనను పెద్ద వినాయకుడి గుడి దగ్గర వింపాను. ఆయనే ఇవి నాకు ఇచ్చారు. అంతేకాదు, ఆయన మీకు ఈ పెద్ద లడ్డూను కూడా ప్రసాదంగా ఇచ్చి పండుగ శుభాకాంక్షలు చెప్పమన్నారు అని ఆ దివ్యమైన లడ్డూను భూపతి చేతిలో పెట్టాడు. భూపతి ఆ లడ్డూను తన చేతిలోకి తీసుకోగానే దాని నుండి వస్తున్న అద్భుతమైన సువాసన, మాధవ్ ముఖంలో కనిపిస్తున్న అసాధారణమైన దైవిక ప్రశాంతతను చూసి అతనికి అంతా అర్థమైపోయింది. తాను నిన్న అవమానించిన ఆ దేవుడే స్వయంగా వచ్చి మాధవ్ను అనుగ్రహించాడని గ్రహించాడు. అంతే,
అతని గుండెల్లో తెలియని భయం పుట్టింది. ఒళ్లంతా వణికిపోతుండగా చేతిలోని అప్పుల పత్రాల మూటను అక్కడే జారవిడిచాడు. నా స్వార్థం, నా అహంకారం నన్ను బలి తీసుకునేలా చేశాయి. నన్ను క్షమించు మాధవ్, నన్ను క్షమించు అని గట్టిగా అరుస్తూ వెనక్కి తిరిగి చూడకుండా ప్రాణభయంతో పారిపోయాడు. సీత ఆశ్చర్యంగా, ఏమండి, వాడికేమైంది, అలా పారిపోతున్నాడు అని అడిగింది. మాధవ్ నవ్వి, వాడి గర్వం అణిగిపోయింది సీత. మన దేవుడు వాడికి కూడా ఒక మంచి దారి చూపించాడు. సరే, ఇక లోపలికి రా. రేపు పండుగకు చాలా పనులున్నాయి. నిష్కల్మషమైన భక్తి, నిజాయితీతో కూడిన శ్రమ ఉంటే భగవంతుడు ఏ రూపంలోనైనా వచ్చి మన కష్టాలను తీరుస్తాడు. గర్వం, అహంకారం అనేవి ఎప్పటికైనా అణగారక తప్పదు అనే సత్యాన్ని ఆ దంపతులు గ్రహించి ఆనందంగా వినాయక చవితి పండుగను జరుపుకున్నారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వస్తే, రేపు సాయంత్రం 7 గంటల లోపు, అంటే సూర్యాస్తమయం అయ్యే సమయానికి ముందే మీరు ఎప్పుడైనా సరే ఒక మంచి మందార ఆకును తెచ్చుకోవాలి. ఆకు ఎక్కడా చినిగిపోకుండా, రంధ్రాలు లేకుండా, ఎండిపోకుండా పచ్చగా ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. అలా తెచ్చుకున్న మందార ఆకును ముందుగా శుభ్రమైన నీటితో కడిగి ఒక పొడి గుడ్డతో తుడుచుకోవాలి. ఆ తర్వాత ఆ ఆకుపై 3 చోట్ల పసుపు, కుంకుమ బొట్టు పెట్టాలి. ఈ బొట్టు పెట్టేటప్పుడు మనసులో వినాయకుడిని తలచుకోవాలి. ఇలా సిద్ధం చేసుకున్న మందార ఆకును మీ ఇంట్లోని పూజా గదిలో ఉన్న వినాయకుడి ఫోటో లేదా విగ్రహం ముందు ఉంచాలి. ఆ ఆకు తూర్పు ముఖంగా ఉండేలా చూసుకుంటే మరీ మంచిది. ఇప్పుడు ఆ మందార ఆకుపైన కొన్ని అక్షింతలు వేయాలి. ఆ అక్షింతల పైన ఒక వక్క, 4 యాలకలు, అలాగే ఒక చిన్న బెల్లం ముక్కను ఉంచాలి. ఇవన్నీ వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైన వస్తువులు. ముఖ్యంగా యాలకలు లక్ష్మీదేవిని ఆకర్షిస్తే, బెల్లం ముక్క విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా సమానమవుతుంది. ఇలా ఆకుపైన అక్షింతలు, వక్క, 4 యాలకలు, చిన్న బెల్లం ముక్క పెట్టిన తర్వాత వాటిపైన ఒక చిన్న కర్పూరం బిళ్ళను ఉంచాలి. ఇప్పుడు మీ మనసులో ఉన్న కోరికను లేదా మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యను, అంటే అప్పుల బాధ కావచ్చు, ఇల్లు కట్టుకోవాలనే కోరిక కావచ్చు, లేదా వ్యాపారంలో లాభాలు రావాలనే కోరిక కావచ్చు, ఏదైనా సరే పూర్తిగా వినాయకుడికి చెప్పుకోవాలి. నా జాతకంలో ఉన్న దోషాలన్నీ పోవాలి, నాకు ధనలాభం కలగాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. అలా కోరిక చెప్పుకున్న తర్వాత ఆ ఆకుపై ఉన్న కర్పూరాన్ని వెలిగించాలి. ఆ కర్పూరం వెలుగుతున్నంతసేపు మీరు ఆ ఫోటో ముందే కూర్చుని మీ కళ్ళెదుట వెలుగుతున్న ఆ జ్యోతిని చూస్తూ మీ కోరికను మనసులోనే పదే పదే రిపీట్ చేస్తూ ఉండాలి. స్వామి, నా కష్టాలు తీర్చు, నా జాతకాన్ని మార్చు అని ధ్యానించాలి. ఆ కర్పూరం పూర్తిగా హారతి అయిపోయి ఆరిపోయిన తర్వాత ఇక అక్కడి నుండి లేచి మీ పనుల్లోకి వెళ్ళిపోవచ్చు. ఆ రోజు రాత్రికి ఆ ఆకును, ఆ వస్తువులను అలాగే వినాయకుడి ముందే వదిలేయాలి. వాటిని అస్సలు కదపకూడదు. మరుసటి రోజు ఉదయం, అంటే తెల్లవారిన తర్వాత మీరు స్నానాది కార్యక్రమాలు ముగించుకుని పూజా గదిలోకి వెళ్ళి వినాయకుడికి దండం పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ మందార ఆకును, దానిపైన ఉన్న వక్క, యాలకలు, బెల్లం ముక్క, అక్షింతలతో సహా జాగ్రత్తగా చేతిలోకి తీసుకోవాలి. అలా తీసుకున్న వాటన్నింటినీ తీసుకువెళ్ళి మీ ఇంటి పరిసరాలలో లేదా ఎక్కడైనా సరే ఒక పచ్చని చెట్టు మొదట్లో వేసేయాలి. ఎవరూ తొక్కని చోట ఏదైనా పెద్ద చెట్టు మొదట్లో ఆ ఆకును, ఆ వస్తువులను పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి. మైలపడే చోట్ల లేదా మురికి కాలువల పక్కన ఉండే చెట్ల వద్ద అస్సలు వేయకూడదు. కేవలం శుభ్రమైన చోటు ఉన్న చెట్టు మొదట్లో మాత్రమే వేయాలి. ఇలా ఎప్పుడైతే మీరు ఆ వస్తువులను ప్రకృతిలో కలిపేస్తారో మీ జాతకంలో ఉన్న సకల నవగ్రహ దోషాలు, దరిద్రాలు ఆ ఆకుతో పాటే తొలగిపోతాయి. ఈ చిన్న పరిహారాన్ని సంకటహర చతుర్థి రోజు రాత్రి 7 గంటల లోపు చేయడం వల్ల మీ జాతకంలో ఉండే సకల నవగ్రహ దోషాలు, పితృదోషాలు, కర్మదోషాలు పూర్తిగా తొలగిపోతాయి. మీ జాతక రేఖలు మారిపోతాయి. ఇప్పటి వరకు మిమ్మల్ని పీడిస్తున్న ధన సమస్యలు, అప్పుల బాధలు ఒక్కొక్కటిగా దూరమవుతాయి. వ్యాపారం చేసేవారికి ఊహించని విధంగా లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు జీతాలు పెరగడం లేదా ప్రమోషన్ రావడం వంటి ధన లాభాలు కలుగుతాయి. మీ సంపాదన రోజురోజుకు అపారంగా పెరుగుతుంది. అదృష్టం మీ తలుపు తడుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఈ పరిహారం చేసిన కొద్ది రోజుల్లోనే మీ ఆర్థిక స్థితి మెరుగుపడి మీరు ఊహించని విధంగా లక్షలు కాదు, కోట్లు సంపాదించే స్థాయికి చేరుకుంటారు.
గనుక అందరూ రేపు ఈ మందార ఆకు పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.